ఇండిపెండెంట్ ఎవరిని వేసే పరిస్థితి లేదు. యా రైట్, మీకు టైం ఇస్తాను. కార్తిక్ గారు, మొత్తంగా చూస్తున్నాం 2 ఉప ఎన్నికలు, అది జెడ్పీటీసీకి ఈ స్థాయిలో, అంటే ఒక అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్ని ఒక రకంగా చెప్పాలంటే కురుక్షేత్రం రణరంగంలాగా జరిగింది అని చెప్తున్న పరిస్థితి. సో అసలు ఇంతటి పరిస్థితులు అవసరమా? ప్రజాస్వామ్యంలో ఈరోజు అక్కడ ఈ నాయకులు, ఈ పార్టీ నాయకులు అవ్వచ్చు, ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు, ఇద్దరు కూడా ఎలక్షన్ ముగిసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎటు వాళ్ళు అటు వెళ్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ స్థానికంగా విభేదాలు వస్తే ఆ విభేదాలు ఎక్కడి వరకు వెళ్తాయి? మరలా ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాక్షన్ పడగవిప్పే అవకాశాలు ఉంటాయా? ప్రజలందరికీ శాంతి ఉండాల్సిన పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్ ఒక రకంగా చెప్పాలంటే విభేదాలు తీసుకొచ్చిన పరిస్థితి. ఆ తర్వాత పరిస్థితులు కూడా ఎలా ఉంటాయని మనం భావించవచ్చు. ఏం చెప్తారు? మీరు అన్నట్టు కరెక్ట్. ఎమ్మెల్యే ఉప ఎన్నిక కంటే కూడా, ఒక ఎంపీ ఉప ఎన్నిక కంటే కూడా ఈ 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అనేది రాష్ట్రం మొత్తం ఆసక్తిని కనబరిచారు. కారణం ఏంటి అంటే అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరగవు. ఎన్నికలు జరగని చోట ఎన్నికలు జరుగుతున్నాయి అనే ఆసక్తి ఒకటి, ఎన్నికలు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కావటం రెండో ఆసక్తి. అక్కడ ఇప్పుడు ఏం జరగవచ్చు అని, ఎవరు గెలవచ్చు అని పక్కన పెడితేండి, ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగింది. ఎన్నిక జరగాలి. ఎన్నిక జరగటానికి, ఎన్నికలు జరగకపోవటానికి ఉన్న తేడా ఏంటంటే, భారతదేశం చైనా లాంటి ఏకస్వామ్య వ్యవస్థ కాదు. ఒక కుటుంబం నువ్వే జడ్పీటీసీ పో అంటే వాడు జడ్పీటీసీ కావడానికి, ఒక పార్టీ నువ్వే ఎంపీటీసీ పో అంటే వాడు ఎంపీటీసీ కావడానికి కాదు. వాళ్ళు ప్రజల ముందు నిల్చోవాలి, ప్రజలు ఓటేయాలి, వాళ్ళు నచ్చినోడిని ఎన్నుకుంటారు. ఈసారి ఈ పార్టీ, వచ్చేసారి ఇంకొక పార్టీ. ప్రజలు ఏ రాజకీయ పార్టీ కూడా తమను పాలించే రాతను పూర్తి స్థాయిలో రాసివ్వరు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజకీయ పార్టీని ఎన్నుకుంటా ఉంటారు. ఎందుకు? ఇప్పుడు ఒక ఏకగ్రీవం అయ్యారనుకోండి, వాడు ప్రజలతో సంబంధం లేదు, ప్రజల మీద పెత్తనం చేస్తాడు. కానీ ప్రజలతో ఎన్నుకోబడ్డాడు అనుకోండి, వాడికి కొద్ది భయం అంతా ఉంటది. రేపొద్దున మళ్ళీ ప్రజలు ఓటాడు కాదు, ప్రజలకి నేను సర్వీస్ చేయకపోతే ఓటు అడగలేను కదా అని ఒక భయం ఉంటది. ఒక పెత్తందారీ వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి 3 దశాబ్దాల తర్వాత పులివెందల జడ్పీటీసీ స్థానం అడుగు పెట్టడం అనేటువంటిది ఆహ్వానించాలి. దానికి నేను 2 అధికారులు అభినందిస్తున్నాను. ఒకరు నీరవ్ సహాని, ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు ఆవిడ. నిజానికి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడే ఐఏఎస్ కూడా. ఆమెను చీఫ్ సెక్రటరీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆమెని చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె ఎన్నికల కమిషనర్ కావటాన్ని అభినందించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ మీద కోపంతో. కానీ ఆవిడ ఇవాళ ఎన్నిక పెట్టింది. రెండోది, అక్కడ ఉన్నటువంటి కోయా ప్రవీణ్ చాలా తకద్బందీ ఏర్పాటు చేశాడు. పులివెందులు అంటే మనందరికీ ఉండేటువంటి కామన్ ఐడియా, అక్కడ ఫ్యాక్షన్ ఉంటది, ఒకరినొకరు పగలతో చంపుకునేంత ఉంటది. అక్కడ ఎలక్షన్ చేయలేరు, బాంబులు వేస్తాయి, కత్తులు వస్తాయి, ఇవన్నీ చాలా మందిలో చాలా ఉండే ఐడియా. కానీ అలాంటి చెదురు ముదురు ఘటన తప్ప ఎలాంటి పెద్ద పెద్ద ఘటనలు లేకుండా ఎన్నికలు చాలా ప్రశాంతంగా నిర్వహించడంలో కోయా ప్రవీణ్ మనం ఒప్పుకొని తీరాలి. ఒకటి నీలం సహాని, 2 కోయా ప్రవీణ్. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ వల్ల ఇవాళ పులివెందల ఒంటిమెట్ట దగ్గర ప్రజాస్వామ్యం గెలిచింది. సరే, ఏ రాజకీయ పార్టీ అయినా గెలవనివ్వండి, ఏ రాజకీయ పార్టీ అయినా ఓడనివ్వండి. పులివెందల్లో అది ప్రజా తీర్పు. కానీ పులివెందల్లో 11 మంది అభ్యర్థులు నిలబడ్డారు అంటే ఇన్నాళ్ళు నిలబడటానికి అవకాశం ఇవ్వలేదనే అర్థం. చాలా క్లియర్ గా అర్థం అవుతుంది కదా. నిలబడటానికి అవకాశం ఇవ్వకపోవటం రాజరికం కదా, పెత్తందారీ వ్యవస్థ కదా. రాజరికం ఈ ప్రజాస్వామ్యంలో ఉండకూడదు కదా. రైట్ కార్తిక్ గారు, ఒకసారి మనం వీటన్నింటికీ కూడా ఆన్సర్ అశోక్ గారి నుంచే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అశోక్ గారు, మొత్తంగా చూస్తూ